ఆన్ చేయగానే ఈ పాట వచ్చింది. వెంటనే మైండ్ చాలా రిఫ్రెషింగ్ గా అనిపించిందండి. నాకు ఎంతో ఇష్టమైన పాటల్లో ఈ పాట కూడా ఒకటండి. నాకు అప్పట్లో ఈ పాట ఎంత నచ్చిందంటే మా తమ్ముడిని అడిగి వనమాలి గారి నెంబర్ తీసుకొని వారికి కాల్ చేసి మరీ చెప్పాను, మీరు చాలా బాగా రాశారు అని చెప్పాను. ఆయన కూడా చాలా బాగా మాట్లాడారండి. నాకు వనమాలి గారిలో నచ్చే విషయం ఏంటి అంటే ఆయన రాసే పాటలో ద్వందార్థపు పదాలు అసలు ఉండవు. అలాగే డబ్బింగ్ సినిమాలో పాటలకు లిరిక్స్ రాయాలంటే చాలా కష్టం అండి. ఆ ట్యూన్ కి తగ్గట్టుగా రాయాల్సి ఉంటుంది. వాటిని కూడా వాళ్ళు చాలా బాగా రాస్తారు. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి 30% పెరిగిందని జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. దాదాపు 60 లక్షల ఇళ్లు పీఎన్జీకి మారాలని, అనవసరపు భయాందోళనతో ముందస్తు బుకింగ్లు చేయవద్దని ఆమె సూచించారు. ఈ వీడియో నిడివి కొంచెం ఎక్కువగా ఉందండి. అంటే ఒక వారము మేము అక్కడికి వచ్చి అక్కడ పనులన్నీ చేసుకొని మళ్ళీ అన్ని చక్కబెట్టుకొని తిరిగి ఇంటికి వెళ్లే వరకు ఎన్ని పనులు చేయాల్సి ఉంటుందో తెలపడం కోసం అని చెప్పి యాజ్ ఇట్ ఈజ్ గా పెట్టాను. మీకు ఇబ్బంది లేకపోతేనే చూడండి. ఆ రోజు మధ్యాహ్నం సడన్ గా వాతావరణం మారిపోయిందండి. మబ్బులు వచ్చినాయి. మధ్యాహ్నం నుంచి మేము సరదాగా వాళ్ళకి తాత్కాలిక ఫెన్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఆ ఫెన్స్ ఎందుకంటే లోపల స్వేచ్ఛగా తిరగడానికి. మొన్న చెప్పాను కదండి వాటికి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి, ఇంకొంచెం టైం పడుతుందని. కానీ నాకు అంతవరకు ఆగలేకపోయాను. సచిన్తో చెప్పాను ఏట్టి పరిస్థితుల్లో ఏదో ఒకటి తాత్కాలికంగా సరే వాటికి స్వేచ్ఛగా తిరిగేలాగా చేయాలి అని నేను చెప్పాను. సరే వెళ్ళగానే ఫస్ట్ ఆ పని చూసామండి. 4-5 months నుంచి అనుకుంటా అండి. అవి షెడ్ లోకి నైట్ పగలంతా బయటకు వెళ్ళినప్పుడు కట్టేసే ఉంటున్నాయి. ఎందుకంటే వదిలేద్దామంటే తోటలు ఎటు చూసినా సరే మొక్కలు ఉన్నాయి. ఇంత ముందు కూడా చాలా సార్లు వాటిని వదిలిపెట్టడం వల్ల మొక్కలను తొక్కేయటం అయిపోతున్నాయి కదా అని చెప్పేసి వాటిని కట్టేసి ఉంచాల్సి వచ్చింది. కానీ ఇంకా నా వల్ల కాలేదండి. నిజంగా కట్టేసి ఉంటున్నందుకు అవెంత బాధపడితే నాకు తెలియదు, కానీ వాటికన్నా వాటి బాధను కూడా నేనే అనుభవించానని చెప్పొచ్చు అండి. నా మనసులో ఎప్పుడు దిగులుగానే ఉంటుంది అట్లా ఉన్నందుకు. అవి ఏ పని చేసినా సరే బ్యాక్గ్రౌండ్ లో ఆ థాట్ రన్ అవుతూనే ఉంటుంది నా మైండ్ లో. అందుకని అది ఖచ్చితంగా ఈసారి చేయాల్సింది ఏదో టెంపరీగా అని అనుకున్నాము. ఒకవైపు ఏమో ఇల్లు, ఇంకొక వైపు ఏమో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫెన్సింగ్ ఉంది. ఇంకొక 2 వైపులో ఒక 4-5 పోల్స్ తో కవర్ చేసేస్తే అయిపోయేలాగా ఈజీగా ఉందన్నమాట. 2 గంటల్లో అప్పటికప్పుడు 8-8 పోల్స్ పాతి వాటికి ఫెన్స్ వేసేసాము. ఇంకా ఆ రోజు వాటిని వదిలిపెట్టాలనుకున్నాను, కానీ పుల్సింగ్ దేమో వాళ్ళు పొద్దున్నే వరకే వచ్చారు. మధ్యాహ్నం నుంచి పుల్సింగ్ వాళ్ళ తమ్ముడి కూతురు పెళ్లి అనమాట. అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకే ఆ పూట వాటిని వదిలిపెట్టలేకపోయామండి. కానీ సాయంత్రం కల్లా ఫెన్సింగ్ రెడీ అయిపోయింది. మేము ఎప్పటికప్పుడు ఆ ప్లేస్ వెదర్ రిపోర్ట్ చూసుకుంటూ ఉంటామండి. వెదర్ కండిషన్స్ ని బట్టి ఆ వారం వెళ్ళినప్పుడు ఎక్కువ ఎండ ఉంటుందా, ఎక్కువ చలిగా ఉంటుందా, వర్షం పడుతుందా, దానికి తగ్గట్టుగా ఏ పనులు ఏ టైంకి చేసుకోవాలనేది ముందే ప్రణాళిక చేసి పెట్టుకుంటాము. ఆ వారం వెదర్ రిపోర్ట్ చూసుకుంటే ఒక 4-5 రోజుల్లో వర్షాలు పడుతుందని కనిపించిందండి. ఇంటి వెనక గడ్డి వాము ఉంది కదా, దానికి 30 టార్పాలిన్ కప్పు ఉంది. అది మళ్ళీ తీసుకొచ్చి మొత్తం గడ్డి పాడవకుండా టార్పాలిన్ కప్పాము ఆ రోజు సాయంత్రం. మేము ఉన్నప్పుడు శని ఆదివారాల్లో పడలేదు, కానీ వచ్చేసిన తర్వాత సోమవారం రోజు బాగా పడిందండి వర్షం. మా సాయంత్రం నుంచే బాగా పడింది వర్షము. జరుగు నాన్న, మళ్ళీ మళ్ళీ నాన్న, మళ్ళీ జరుగు జరుగు నాన్న, మామ జరుగు. గుడ్ మార్నింగ్ మళ్ళీ. సారీ కలుపు గడ్డంగా ఎందుకు పడుకుంటున్నాను మరి. లేవు లేవు. గుడ్ మార్నింగ్ మళ్ళీ. లేవు. నిన్న చెప్పాను కదండి పుల్సింగ్ వాళ్ళ తమ్ముడి కూతురు పెళ్ళని. అదే మైక్లో అండి వినిపిస్తుంది. ఆడపిల్ల కాలికి అన్న పట్టీలు తీసేస్తారంట. అప్పుడు ఇన్ని రోజులు అక్కడ పెరిగింది కదా, వెళ్ళిపోతున్నందుకు బాధతో ఏడుస్తారంటండి. వాళ్ళ సంప్రదాయం ప్రకారం అదే జరుగుతుందండి. మార్నింగ్ అదే మైక్లో వినిపిస్తుంది. ఆ రోజు పొద్దున కూడా మబ్బులు ఉన్నాయండి మొత్తం. లేచావా అఖిలు? అయ్యా బయటకు వస్తావా? చెత్తలోకి వెళ్తావే వాళ్ళకి నన్ను ఏనా? చెత్తలోకి వెళ్తావా? దెబ్బ తింటాయి వాళ్ళు కూడా. మళ్ళీ వెళ్ళకూడదు, సరేనా? స్టే అంటే ఆగిపోవాలి, మళ్ళీ దెబ్బలు పడతాయి లేకపోతే ఇవాళ. ఓకే లక్కీ? బయట చల్లగా ఉంది, వెళ్దాంపా. చెత్తలోకి వెళ్తే మాత్రం దెబ్బలు పడతాయి ముందుగా అని చెప్తున్నా. తర్వాత సరే రా, బయటికి రా. చూసారా మా లక్కీ అసలు నేను చెప్తే అది, ఎంత చెప్తే అంత అండి. చెప్పిన మాట దాటాడు. కాకపోతే అది 2 నిమిషాల వరకే వ్యాలిడ్ అండి. 2 minutes తర్వాత నేను చెప్పిందంత ఎక్స్పైర్ అయిపోతుంది.
మళ్ళీ వాడు నచ్చినట్టే చేస్తాడు. చూడండి ఎట్లా పరిగెడుతున్నాడు, స్నూపీతో ఆడుకుంటున్నాడు. ఈ మధ్య ఒక 2 వారాల నుంచి స్నూపీ లక్కీ బాగా ఆడుకుంటున్నారండి. పొద్దున్నే ఒక అరగంట సేపు ఆడుకుంటున్నారు. లక్కీ ఓవర్ చేయకు, ఆడుతున్నాడు కదా అని. లక్కీ అరవకో, లక్కీ నువ్వు ఓవర్ ఎక్సైట్ అవ్వకు, ఆడుకో. నేను ఆడుకోవద్దు అంటున్నా, ఆడుకో. పట్టుకోండి, కర్ర పళ్ళు తీసుకుని ఎడబోతున్నావురా. ఇవాళ పొద్దున్నే నేను ఏబీసీ జ్యూస్ తీసుకోవడం కోసం అని చెప్పి గోరువెచ్చని నీళ్ళు కాస్తున్నాను. జ్యూస్ తీసుకోవడం కోసం గోరువెచ్చని నీళ్ళు ఏంటనుకుంటున్నారా? ఇదిగోండి, ఇది చూసారా, ఇది ఏబీసీ పౌడర్ అండి. ఇది ఏబీసీ అంటే మామూలుగా యాపిల్, బీట్రూట్, క్యారెట్ కదా, కానీ ఇది ఆమ్లా, బీట్రూట్, క్యారెట్. ఇవేంటంటే డిహైడ్రేట్ చేసిన ఉసిరికాయ, బీట్రూట్, క్యారెట్ పొడి అనమాట. ఇవి మార్కెట్లో దొరుకుతాయి. నేను విడివిడిగా పొడులు తీసుకొని కలిపేసి డబ్బాలో పెట్టుకున్నాను. మేము ఇక్కడికి వచ్చేసినప్పుడు జ్యూస్ ఉండదు కదండి అక్కడ. మా అమ్మ ఏం చేస్తుంది, దీన్ని నీళ్ళలో కలిపేసుకొని తాగేస్తుంది అనమాట. అందుకని ఇది ఎప్పుడు నేను ఇంట్లో ఉంచుతాను. ఇప్పుడు ఇది డీహైడ్రేట్ చేసిన పొడి కదా, మరి దీంట్లో ఫ్రెష్ జ్యూస్లో ఉన్న పోషక విలువలు ఉంటాయా అంటే, డీహైడ్రేషన్ ప్రాసెస్ అనేది సర్వేగా ఉంటే ఆ దాంట్లో ఎంత న్యూట్రియంట్స్ ఉంటాయి దీంట్లో కూడా అంతే ఉంటాయి. తక్కువ టెంపరేచర్ వద్ద స్లోగా డీహైడ్రేట్ చేసిన ఈ కూరగాయల్లో న్యూట్రియంట్స్ ఏం పోవండి, మంచిగానే ఉంటాయి. మనము మన ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో రకాల ఆహారాలు, మంచి ఆహారాలు తయారు చేసుకుని తింటూ ఉంటాము. ఉదాహరణకి ఇప్పుడు ఈ ఏబీసీ జ్యూసే అనుకుందాము. ఇది జ్యూస్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న పోషక విలువల్ని మన శరీరం గ్రహిస్తుందా లేదా? మనం ఏజ్ పెరుగుతున్న కొద్దికి మనం తీసుకున్న ఆహారం నుంచి పోషకాలను గ్రహించే శక్తిని మెల్లగా కోల్పోతూ ఉంటుందంటండి. ఇప్పుడు కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి. ఏ, డి, ఈ, కే ఈ విటమిన్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. బి కాంప్లెక్స్ విటమిన్స్, సి అనేవి నీళ్ళలో కరిగే విటమిన్లు. మనం ఇప్పుడు ఈ ఏబీసీ జ్యూస్ లో ఉన్న ఏ విటమిన్ గానీ, ఐరన్ గానీ వీటిని పీల్చుకోవాలంటే దానికి సపోర్టింగ్ గా ఉండేవి తీసుకోవాలి. అందుకని ఏబీసీ జ్యూస్ తో పాటు కొద్దిగా మంచి కొవ్వులు కలిగిన నానబెట్టిన నట్స్ గానీ, అంటే బాదం పప్పులో ఒక 5-6 గానీ, లేదా ఒక గుప్పెడు నానబెట్టిన పల్లీలు గానీ తీసుకుంటే దాంట్లో ఉండే మంచి కొవ్వులు ఈ జ్యూస్ లో ఉండే ఏ విటమిన్ ని పీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే ఇప్పుడు ఐరన్ ఉందనుకోండి, అది పీల్చుకోవడానికి ఆల్రెడీ దీంట్లో ఆమ్లా ఉంది కాబట్టి సరిపోతుంది. లేదు అనుకుందాము, ఒక నిమ్మకాయ బెండ్ వేసుకున్నాం అనుకోండి, అది ఐరన్ సమర్థవంతంగా మన శరీరం గ్రహించేలాగా ఉపయోగపడుతుంది. ఇలా కొన్ని మొత్తం కాకపోయినా కొన్ని చూసుకొని తీసుకుంటే కొంచెం అంత కష్టపడి చేసుకున్న జ్యూస్ మన శరీరం గ్రహించడానికి వీలుగా ఉంటుంది. సరే, ఒకవేళ మనకు సమయం లేక పొరపాటున ఈ ఆల్మండ్స్ గానీ, పల్లీలు గానీ నానబెట్టుకోవడం మర్చిపోయారే అనుకుందాము. అప్పుడు ఏం చేయొచ్చు అంటే కొద్దిగా ఒక టీ స్పూన్ అంతా నువ్వుల నూనె కానీ లేదా ఆలివ్ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఈ రెండు ఎందుకు చెప్పానంటే వీటికి ఎక్కువగా పల్లి నూనె లాంటి స్మెల్ ఉండదు. పల్లి నూనె, ఆవు నూనె ఇవి ఉంటాయి కదండి, అవి కొంచెం వేరే వాసన వస్తాయి. వాటిని జ్యూస్లో కలుపుకొని తాగలేము. వీటికి అంత ఎక్కువ ఫ్లేవర్ ఉండదు కాబట్టి దీంట్లో ఈజీగా కలిసిపోయి తాగొచ్చు. గోరువెచ్చటి నీళ్ళల్లో 1 టేబుల్ స్పూన్ అంతా ఈ పౌడర్ తీసుకొని కలిపేసేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. తర్వాత మామూలుగా చల్లగా అయిపోతుంది కదా, అప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ పిండుకొని తాగటమే అండి. కొంచెం దీంట్లో ఉండే ఫైబర్, ఎండిపోయిన ఫైబర్ ఉంటుంది కదా, అది పొడిలాగా కిందకి సెటిల్ అవుతుంది. దాన్ని కలుపుకుంటూ తాగాలి. కొంచెం తాగేటప్పుడు గొంతుకు అడ్డం పడుతుందండి, గొంతు దగ్గర గరుకుగా అనిపిస్తుంది. కానీ దాంతో పాటు తీసుకుంటే మంచిది, దాంట్లో ఫైబర్ ఉంటుంది కదా, అంతే అండి. ఫ్రెష్ జ్యూస్ అయితే కొద్దిగా ఈజీ గొంతు దిగుతుంది. ఇది కొంచెం దీంట్లో ఎండిపోయిన డ్రై ఫైబర్ ఉంటుంది చూసారా అండి, అది కొంచెం కిందకి సెటిల్ అవుతుంది. తాగేటప్పుడు కలుపుకుంటూ తాగాలి, గ్లాస్ ని కదుపుతూ తాగాలి. లేకపోతే కింద సెటిల్ అయిపోయి ఒక్కసారి అడుగుని తాగాలంటే గొంతుకు అడ్డం పడుతుంది, మెల్లగా తాగాలి. చాలా మందికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని ఉంటుంది, కానీ పొద్దున్న ఎంతమంది కుదురుతుందండి? పొద్దున్న లేవగానే ఉరుకులు పరుగులు, పిల్లలకి బాక్సులు కట్టాలి, వాళ్ళని తయారు చేయాలి, స్కూల్ పంపించాలి, తర్వాత వాళ్ళు తయారవ్వాలి, ఆఫీస్కి వెళ్ళాలి. అసలు ఆఫీస్కి వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్నా కూడా ఎంత పని ఉంటుందండి, అసలు కుదరదు. అంటే రోజు జ్యూసులు చేసుకోవాలంటే కూడా నిజంగా చాలా కష్టమే. అలాంటి వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడుతుంది.
నేను పూల్సింగ్ దేమో వాళ్ళ కోసం ఆ రోజు ఎదురు చూసినంతగా ఎప్పుడు ఎదురు చూడలేదండి. వాళ్ళు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు వచ్చి సరదాగా వాళ్ళని వదిలేస్తారా అని చెప్పి బాగా ఎదురు చూశాను. నాకైతే ఆ రోజు ఒక్కొక్క నిమిషం ఒక గంటలాగా అనిపించింది. వాళ్ళు రాగానే వెళ్ళిపోయి అక్కడ నుంచున్నాను. ఏం చేస్తాయో చూద్దాం అమ్మలు వదిలేయగానే అని అనుకున్నాను. వదిలేశారు. మామూలుగా రోజు వదిలేయగానే దాణా తినే వరకు కట్టేయరండి, అలానే ఉంచుతారు కాసేపు. ఆ రోజు కూడా అంతే అనుకున్నాయి అవి. ఎటు దాణా తినే వరకు కట్టేయరు కదా అనుకొని తినేసిన తర్వాత కూడా కట్టేయకుండా మేము ఆ చిన్న గేట్ పెట్టాం కదా, అది క్లోజ్ చేసేసరికల్లో వాటికి సడన్ గా రిలీజ్ అయినాయి, ఓహో మమ్మల్ని కట్టేయరు అని చెప్పి. ఇంకంతే అండి, పిచ్చి గంతులు అసలు ఆనందంతో. శారదాగంగా అంటే కాశీని మాత్రం కట్టేసే ఉంచామండి, కట్టేసే ఉంచాలి. అసలు అయితే సెపరేట్ గా ఉంచాలి, కానీ సెపరేట్ చేసే పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి వాడిని మాత్రం తాడు కొంచెం ఎక్కువ దూరం ఉండేలాగా చేసి కట్టేసాం అనమాట. ఇలా కట్టేయకపోతే మౌంట్ చేస్తుందండి వాటి మీదకి. అందుకని ఇంకా శారదా గంగా ఆనందానికి అంతు లేదండి, ఎట్లా ఎగిరినాయో అసలు. ఇంతకు ముందు మేము ఎప్పుడు అసలు శారదా గంగాని కట్టేసిన లేదండి. అవి మన దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు అవి తోటంతా హాయిగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేవి. తిరగటం అయిపోగానే ఇంటి దగ్గరికి నా దగ్గరికి వచ్చేసేవి, నా దగ్గరే ఉండేవి, అసలు ఇంటి పక్కనే ఉండేవి, ఎప్పుడు గడ్డిలో పడుకునేవి అనమాట. నా పాత వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఆ విషయము. ఈ మధ్య అండి కట్టేయడం స్టార్ట్ చేసింది, అది కూడా తోటలో మొక్కలు పెడుతుంటే అవి తెలియక మొత్తం తొక్కేస్తున్నాయి. ఎన్నిసార్లు పెట్టినా తొక్కేయటం వల్ల ఇంకా తప్పక కట్టేయాల్సి వచ్చింది. అది కూడా ఎందుకు కట్టేసాము, ఇంకో నెలలో వాటికి ఇలా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామన్న ఆలోచనతో కట్టేయడం స్టార్ట్ చేసాము. కానీ ఆ పని లేట్ అయ్యి ఇంతవరకు వచ్చిందండి. అందుకని పాపం ఎన్ని రోజులు పట్టింది. కానీ మీకు అక్కడ అవి అంత పిచ్చి పిచ్చిగా వెర్రి గంతులేస్తా ఆనందంతో కనిపిస్తుంది కదండి. నిజానికి మీరు చూస్తున్న ఆ ఆనందానికి అది జస్ట్ ఫిజికల్ రూపమే అండి, కానీ అక్కడ ఎగురుతుంది అవి కాదు, నా మనసు అండి అవి ఎగురుతుంది. ఆ రోజు నాకు ఒక 1000 టన్నుల భారం నా మనసులోంచి దిగిపోయినట్టు అనిపించింది. ఇన్ని రోజులు నేను ఆ భారాన్ని అవి ఎంత మోసినాయి తెలియదు, కానీ నేను వాటికన్నా ఎక్కువ ఆ భారాన్ని మోసానండి. ఏదో ఒక బాధను ఇట్లా తీసి పక్కన పెట్టేసినట్టుగా అనిపించిందండి వాళ్ళ ఎగురుతుంటే నాకు. ఇప్పుడు ఇది టెంపరీనే, ఇంకా పర్మనెంట్ది చేశాక ఇంకా బాగుంటుందండి, వాటికి చాలా బాగుంటుంది. అయిపోయింది ఇవాళ దాని పని. గంగా అలా ఒక అరగంట సేపు ఎగురుతూనే ఉన్నాయండి. ఆ రోజే పెళ్లి కదా, పుల్సింగ్ దేమ వాళ్ళు వాటిని కట్టేసి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత నేను, సచిన్, స్నూపీ, లక్కీ, మ్యాంగో మేమందరం వాటికి ఆడియన్స్. ఒక అరగంట సేపు అలానే వాటిని హ్యాపీగా చూస్తూ ఉండిపోయాము. అక్కడ గొక్కడానికి వాటికి బ్రష్లు పెట్టాం కదండి, ఫస్ట్ ఏది గొక్కుంటుందా అని చూశాను. ఫస్ట్ కాశీ గొక్కున్నాడండి. మొన్న వారికి నేను డిప్రెస్ అయ్యానని చెప్పి పెట్టాను కదా వీడియో. చాలా మంది పని తగ్గించుకోమని చెప్పని అని అన్నారు. అందుకే ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు బట్ట ఉతుక్కోవడానికి ఇక్కడ తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఉతుక్కోవాలని ఒక బేసిక్ వాషింగ్ మెషిన్ తీసుకున్నాను అండి. అది సాఫ్ట్ క్లోజ్, అది తెలుసు సాఫ్ట్ క్లోజ్. క్విక్ వాష్ నొక్కి ఇదా అలవాటు అయిపోయింది, కొత్తగా ఉంది. చీపురు ఉందా? లేదు, తీసుకురా. తెచ్చుకున్నాను కదా మళ్ళీ దాంతో పాటు ఎట్లా చేస్తున్నాం మరి? లేదు, ఇది ఓడడం కరెక్ట్ కాదు, కడగడానికి పెట్టాలి, ఎందుకంటే దుమ్ము తెలుస్తుంది, చాలా దుమ్ము ఉంది. వద్దు ఓడవద్దు, కానీ ఫస్ట్ ఇది అంటే పైప్ పెట్టి కొట్టేసి కడిగేద్దాం. కట్టెను బయట పెట్టి ఆ పని స్టార్ట్ చేస్తే అవడానికి కనీసం 3-4 గంటలు పడుతుందని అర్థమైపోయిందండి. కానీ నేను ఈ వారం ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అందుకే అది ఒక 10-15 నిమిషాల్లో మాట్లాడేసి తర్వాత పని చేసుకున్నానండి. నేను మామూలుగా మాట్లాడే వీడియోస్ పెడుతున్నాను కదా, దాంట్లో భాగంగా చెప్పాలనుకున్నాను. నేను ఇంతకు ముందు నా ఆలోచనలన్నింటినీ నా వెబ్సైట్ మాటమంతిలో షేర్ చేసుకునేదాన్ని కదండి. ఇప్పుడు అది వెబ్సైట్లో నేను రాసే సమయం దొరకట్లేదు.
అదే అక్కడ రాయాలనుకున్న ఆ కంటెంట్నే ఇక్కడ నా ఆలోచనని మాటల ద్వారా మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇక నుంచి ఇలాంటి మాట్లాడే వీడియో ఏదైనా చేస్తే దానికి ఆ సిరీస్కి మాటమంతి అని నా వెబ్సైట్ పేరే పెడతానండి ట్యాగ్. ఇప్పుడు మాట్లాడాను కదండి, ఆ వీడియోని కట్ చేసి వేరే వీడియోగా ఎడిట్ చేసి పెడతాను. మళ్ళీ దీంట్లో పెడితే నెడివి ఎక్కువగా అయిపోతుంది కదండి, అందుకు. ఎనర్జీ అంతా మొత్తం పూర్తి ఎగ్జాస్ట్ అయిపోయిందండి. ఇంకా లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మేము ఇంట్లో పని చేసుకుంటా కూరగాయలు ఏమి హార్వెస్ట్ చేయలేదు, అలానే వదిలేసి వెళ్ళిపోయాము. ఇప్పుడు ఈ వారం హార్వెస్ట్ చేయాల్సి ఉంది కూరగాయలు. వాళ్ళు పులిసింగ్ ఏమో వాళ్ళు రాలేదు, మాకేమో హార్వెస్ట్ చేయడానికి ఓపిక లేదు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 3:30 అవుతుందా? సుమారుగా టైం 3:30 అవుతుంది. ఒక అరగంట రెస్ట్ తీసుకొని కూరగాయలు హార్వెస్ట్ చేయాలి. సరిగ్గా ఒక అరగంట రెస్ట్ తీసుకున్నామండి. రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు కూరగాయల హార్వెస్ట్ కోసం వచ్చాము. ఇక్కడ పని చేయడానికి వచ్చాడు కదండి ఒక అబ్బాయి, తను కూడా హెల్ప్ చేస్తున్నాడు మాకు. అక్కడ పని ఆపేసి కొంచెం దీంట్లో హెల్ప్ చేయమని అడిగాము. మాకు ఈ సంవత్సరం నుంచి మా దగ్గర పనికి వచ్చి మాకు బాగా అలవాటు అయిపోయారండి వాళ్ళు కూడా. ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాము. ఇక్కడ టమాటాలు వేసాం కదండి, అవి వాటి అయిపోవచ్చింది, ఇంకా వాటి టైం అయిపోవచ్చింది. చూడండి ఆల్మోస్ట్ ఇంకా అయినా సరే ఇంక 4 రోజులు ఉంటాయండి, బాగానే వస్తాయి ఇవి. అవి ఉండగానే మేము మళ్ళీ ఇటువైపు వేసాం కదా టమాటోస్, చూడండి అవి కూడా పెరిగిపోయి వాటికి కూడా పూత స్టార్ట్ అయింది. ఇది స్టేకింగ్ అయిపోయింది. చూడండి ఆల్రెడీ మంచిగా పెరిగిపోయి వాటికి పూత వచ్చేస్తుంది. చుక్కు కూర మేము లాస్ట్ వీక్ వచ్చినప్పుడు కొద్దిగా వచ్చింది, ఈ వారం వచ్చేసరికి పూత రావడం కూడా స్టార్ట్ అయిపోయింది. కొంచెం లైట్ పూత అయినా సరే ఇప్పుడు అది కూడా హార్వెస్ట్ చేసేస్తాము. ఇంకా క్యాలీఫ్లవర్ ఉన్నాయండి, క్యాలీఫ్లవర్ ఉన్నాయి, వంకాయలు కూడా ఉన్నాయి, ములక్కాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ హార్వెస్ట్ చేయడానికి 1 గంట టైం పడుతుంది. సన్సెట్లోపే హార్వెస్ట్ చేయాలన్నీ. ఆల్మోస్ట్ ఇవి అయిపోయి ఎండిపోస్తున్నా కూడా వీటికి ఇంకా వస్తున్నాయి మంచిగా. యాక్చువల్గా ఇట్లా షేడ్ నెట్ లోపల ఉన్నప్పుడు వీటిని మనము కొద్దిగా మాన్యువల్గా పాలినేట్ చేయాలి. అంటే వాటికి ఎక్కువ గాలి రాదు కదండి, ఇట్లా కొంచెం ఇట్లా ఊపడం కానీ కొంచెం ఇట్లా గాలి వచ్చేటట్టు చేస్తే ఇంకెక్కువగా కాత వస్తుంది. ఈసారి ఆ టమాటోస్కి అలానే చేయాలి. పాలీహౌస్లో అప్పుడు మేము టమాటాలు కూడా పండించాం కదండి, అప్పుడు ఇట్లా మాన్యువల్గా పాలినేట్ చేసేవాళ్ళము. అంటే ఇట్లా మొత్తం కట్టేసి ఉండేదండి ఒక వరుస. ఇది ఒక్కటే ఇండివిజువల్ ప్లాంట్ స్టికింగ్ ఉన్నది కదా, అక్కడ పాలీహౌస్లో అలా కాదు, అన్నిటికీ కలిపి ఉండేది. ఒక్క మొక్కని ఇట్లా షేక్ చేస్తే అన్ని మొక్కలు కదులుతాయి అన్నమాట. అలా కదలటం వల్ల మాన్యువల్గా పాలినేట్ అయ్యి ఇంకెక్కువగా కాయలు కూడా వచ్చేవి. ఆ షేడ్ నెట్ లోపల పండించే టొమాటోస్కి వాటికి ఆ ప్రాబ్లం ఉంటుంది. బయటతో పోలిస్తే కొంచెం తక్కువ వచ్చేది, అందుకే హ్యాండ్తో ఇట్లా షేక్ చేసి పాలినేట్ చేసామనుకోండి ఇంకా ఎక్కువ వస్తాయి. పేపర్ క్యాషింగ్ తీసుకొచ్చావా? ఈ సంచి తెచ్చావా? సరేలే, ఏం కాదు. వీటికి మళ్ళీ ఇంకొంచెంగా అవి బయో ఎంజైమ్స్ స్ప్రే చేస్తే మళ్ళీ కొంచెం రిజర్వినేట్ అయ్యి మళ్ళీ వస్తుందండి. ఇంకా ఈజీగా 1 or 2 months వీటి నుంచి తీయొచ్చు కాత, కొద్దిగా కేర్ తీసుకుంటే. చూడండి ఇప్పుడు కూడా ఎంత వచ్చినాయి, ఎండిపోతున్నట్టు ఉన్నా కూడా ఇంత కాత వచ్చిందో చూడండి. చూడండి ఇట్లా గుత్తుల్లాగా వచ్చింది చూడండి. చూడు
చూడండి ఆల్మోస్ట్ ఎండిపోవడానికి రెడీగా ఉన్న చూడండి ఎలా వచ్చిందో ఖాతా. गुलशन तेरा गांव में किया रे कभी? हाँ सर. हाँ? बिन्नू ఒక్కసారి ఇక్కడ రా బిన్ను. ఒక చెట్టుకి కనీసం ఒక కేజీ కన్నా 2 కేజీలు ఉంటాయి కదా అవి. ఈజీగా ఉంటాయి. 2 కేజీలు ఉన్నాయి. కేజీ ఏంటి పైన కూడా ఉన్నాయి ఇంకా. आपके रूम में कितने लोग रहते? 6-7 रहते. 7 बंदे रहते. చెట్టు మీద తొండ ఏం కాదు. అబ్బా వచ్చిందిగా, నిమిషం పక్కన పెడదాం. లక్కీ నువ్వు కూడా చేయనా, నాకు కొంచెం అమ్మకి హెల్ప్ చేయి. సర్లే వదిలేసి. ఏం కాదు కోస్తా. చూడండి ఎలా వచ్చినాయి, ఒక్కొక్క చెట్టుకి ఇట్లా వంగిపోయింది. ప్రతి చెట్టు మీద ఈజీగా కేజీన్నర ఉన్నాయి. మిర్చి ఏమో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది, పోయింది అనుకున్నాము. తీసేద్దామని కూడా అనుకున్నామండి, ఎందుకంటే తెల్లదోమ వచ్చింది కదా. అప్పుడు తెల్లదోమకి మొత్తము వైరస్ వచ్చి మిర్చి అంతా ముడత వచ్చేసింది, ఆకు ఎండిపోయినాయి కూడా. నేను కాల్ చేసి దేమ వాళ్ళకి తీసేసేయండి, ఇంకా వద్దు, వేరే వాటికి కూడా అంటుకుంటుందని చెప్పాను. ఈలోపు దేమ వాళ్ళు లేదు, మీరు వెళ్ళాక ఇట్లా కొత్త చిగురులు రావడం స్టార్ట్ అయింది, మళ్ళీ వాటికి బలం ఇస్తే మంచిగా వస్తాయి, ఇప్పుడు తెల్లదోమ తగ్గిపోయింది కదా ఉంచేద్దామన్నారు. సరే అని ఉంచేసామండి. మళ్ళీ మెల్లగా ఇప్పుడు చిగురులు వస్తున్నాయి. మొన్న చలి ఉన్నంత వరకు విపరీతంగా తెల్లదోమలు ఉన్నాయి కదండి, తెల్లదోమలు ఉంటే ఈజీగా వైరస్ క్యారీ చేస్తాయి అవి. ఇప్పుడు మళ్ళీ బాగానే రిజువినేట్ అవుతున్నాయి ఇవి కూడా. వంకాయలు కూడా ఉన్నాయండి, అవి హార్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా ఈ వరుస, ఇవన్నీ వంకాయలండి, అన్నీ నాటు వంకాయలు. ఆ చివరి దాకా ఉన్నాయి, మొత్తం నాటు వంకాయలే. చూడు దీనికి ఎన్ని ఉన్నాయి అసలు. ఇట్లా నాటు కదా, నాటు ఏంటి తెలుసా, వచ్చింది మెల్లగా వస్తూ ఉంటాయి, చాలా రోజులు ఉంటాయి, మెల్లగా వస్తాయి. ఇప్పుడు మనం అక్కడ చెర్రీ టమాటా వేసాము, అవి ఎన్ని సంవత్సరంన్నర నుంచి, సంవత్సరం ఏంటి 2 సంవత్సరాల నుంచి వాటంతా అవే పడి అవే వస్తాయి. మనం పెట్టామా అసలు ఏమన్నా ఉందో దాంట్లో, మనం ఏం పెట్టలేదు అసలు. విత్తనాలు అవే పడి మెల్లగా రోజు సంవత్సరం అంతా వస్తున్నాయి అవి. అన్ని పైకి స్టేకింగ్ చేయాలి. అదే ప్రతిసారి ఆ స్టేకింగ్ అనేది మిస్ అవుతుంది, ఈసారి ఎట్టి పరిస్థితిలో చేయాలి. టీవీలో వచ్చి రైతులా చేస్తున్నావు వచ్చి నువ్వు. అలా ఎందుకన్నానంటే కెమెరా చూస్తూ స్టార్ట్ అనగానే అది కొయ్యడం స్టార్ట్ చేసినట్టుగా అనిపించి అలా అన్నాను. లక్షల జీతంతో పాటు టమాటాలు కూడా పండిస్తున్నారు రైతు. అట్లా రాయకూడదు, లక్షల జీతం వదులుకొని టమాటా పండి వదులుకోలేక టమాటాలు పండిస్తారు. అసలు నిజం చెప్పనా పాప, అట్లా రాస్తారా? ఎవరైతే ఇంటర్వ్యూ ఇస్తారో వాళ్ళకు కూడా ఆ టైటిల్ పెడతారని తెలియదు, వాళ్ళ బాధలు వాళ్ళకే తెలుస్తాయి. 2 లక్షల జీతం వదులుకొని వ్యవసాయం చేస్తున్న రైతు ఇలా అన్నాను కదండి, అది నిజంగా నవ్వటం కాదు, ఏడవలేక నవ్వటం అనమాట. అంటే చాలా యూట్యూబ్ టైటిల్స్ లో లక్షల జీతం ఇలా పెడతారనమాట. లక్షల జీతం వచ్చే ఉద్యోగం వదులుకొని వ్యవసాయం చేస్తున్న రైతు, వ్యవసాయంలో సాఫ్ట్వేర్ ఉద్యోగితో సమానంగా సంపాదిస్తున్న రైతు, ఇలాంటి టైటిల్స్ తో ఉన్న వీడియోస్ చాలా ఉన్నాయండి. చాలా మందికి ఉద్యోగంలో ఉండే బాధలు తట్టుకోలేక వ్యవసాయం చేయాలని చాలా కోరికగా ఉంటది. అలాంటి వాళ్ళు అలాంటి వీడియోస్ చూస్తూ ఉంటారు. అది చూసి వాళ్ళు ఏమనుకుంటారంటే అదే నిజం అనుకుంటూ ఉంటారు. ఓకే, ఉద్యోగం మానేసేసి వ్యవసాయం చేసి లక్షలు సంపాదించవచ్చేమో అనుకుంటారు. ప్లస్ ఆ ఉద్యోగం మానేసి వ్యవసాయంలోకి వచ్చి అది నిజం కాదని తెలుసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే అలాంటి వీడియోస్ లో ఉండేది నిజంగా చెప్పాలంటే ఒక 5% నిజమే అన్నమాట. నిజంగా వ్యవసాయం అంత లాభాలే వస్తే ఇంతమంది ఉద్యోగాలు చేయరండి, అందరూ వ్యవసాయమే చేస్తారు. అలాంటి వీడియోస్ చూసి మీకు వ్యవసాయం చేస్తున్నారు కదా ఎంత లాభం వస్తుందని అడుగుతూ ఉంటారండి. నాకు ఏం చెప్పాలో తెలియక ఒకసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్ గా మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వ్యవసాయం అనేది ఒక జీవన విధానము అర్థం చేసుకోవాలి. ప్లస్ ఇక నుంచి అయినా సరే ఎవరైనా ఆలోచించేటప్పుడు అడిగేటప్పుడు వ్యవసాయంలో ఎంత లాభం వస్తుంది అని ఆలోచించకుండా అడగకుండా కనీసం ఆ వ్యవసాయంతో మీ ఆహారపు అవసరాలు తీరుతున్నాయా, ఇంకా కొంచెం ఎక్కువగా అడగాల్సి వస్తే మీ జీవనం గడుస్తుందో దాని మీద, అంతవరకే అండి మన ఆలోచన ఉండాల్సింది. అంతకు మించి లాభ నష్టాలు అనేవి ఎప్పుడు ఏ రైతు చేతిలో పొరపాటును కూడా ఉండవండి, అంతే. నాకు ఇదానా దా బంగారం ఆకుకూరలు పోయమ్మ వచ్చి చిన్న వాళ్ళకి ఎంత పని చేసి పెడుతుంది అమ్మకి.
नहीं मतलब गिनती नहीं की है అది బంద్ చేసేసింది లక్కీ వెళ్ళిపోతాడు. मिर्ची काटो ना इसमें। जाते वक्त ना ये सब सब्जी लेके जाना घर, ठीक है? తీసేద్దాం ఇక్కడే, తీసుకెళ్ళొద్దు. ఆ క్యాన్ నిండిపోతుంది. నీకు అసలు ఒంట్లో బాగాలేగా, జ్వరం వచ్చింది కదా, జ్వరం వచ్చినట్టు వల్ల ఎందుకు నవ్వుతున్నావు? వెనక్కిరా ఒకసారి. ఇప్పుడు చూడు నీకు ఏం ఫీలింగ్ వస్తుంది అసలు చూస్తే. సబ్జీ మండి కూరగాయల షాప్ లాగా ఉంది కదా. ఇప్పుడు చూడు టమాటోలు దీంట్లో, ఇవి టమాటాలు ఎన్ని వచ్చి ఉంటాయి కేజీలు, వంకాయలు 20 కిలోలు పైన, ఇవి క్యాలీఫ్లవరు, పైన ఆకుకూరలు. ఇదండి మా ఈ వీక్ హార్వెస్ట్. అసలు మేము మధ్యాహ్నం ఉన్న పరిస్థితికి ఇంకా మా వల్ల కాదు, హార్వెస్ట్ చేయలేము అనుకున్నాం, కానీ గుల్షన్ కూడా పాపం హెల్ప్ చేయబట్టి కొయ్యగలిగాము. కానీ నిజంగా హార్వెస్ట్ చేసినప్పుడు మాత్రం మస్తు ఎనర్జీ కదా. మొక్కను చూడగానే ఎక్కడ ఎనర్జీ వచ్చింది. ఇంకా వచ్చిన ఇప్పుడు ఎనర్జీ ఉంది కదా. చెర్రీ టమాటాలు వేయాలి, చిక్కుడుకాయలు కూడా ఉంటాయి తెలుసా, కానీ ఇంకా అది ఓపిక లేదు, ఇక అయిపోయింది. చిక్కుడుకాయలు మనం కొయ్యలేములే. చూడటానికి అచ్చం కూరగాయల షాప్ లాగా ఉంది కదండి. చిన్నప్పుడు ఎప్పుడో సమ్మర్ హాలిడేస్లో అదే టైంలో బత్తాయి ఆరెంజ్ ఏదో ఒకటి వస్తుంది కదండి, వాటికి హోల్స్ చేసి తాళ్ళు కట్టి తక్కెడ తయారు చేసి ఇట్లా పెట్టి ఇటువైపు రాళ్ళు వేయటం, చిన్న చిన్న రాళ్ళు, ఇటువైపు ఏమో కూరగాయలు వేసి అమ్మేవాళ్ళం. అది అమ్మే ఆట ఆడుకునేవాళ్ళం. అది కాకుండా ఇంకా కిచెన్ సెట్ ఆట. ఇప్పుడు చూస్తే నిజంగానే కూరగాయలు ఇంకా ప్రస్తుతానికి అమ్మట్లేదు, కానీ ఇలా పండించగలుగుతున్నానని చాలా సంతోషంగా ఉందండి. లక్కీని వదిలేస్తున్నా ఇంకా. అరే నువ్వు ఆ చివరికి వెళ్ళావో నీకు పడతాయి, డ్రిప్ దెబ్బలు పడతాయి. ఇలా పదా, డ్రిప్ పైప్తో దెబ్బలు పడతాయి లక్కీకి. ఇక్కడే కూర్చున్నాడు ఇంటి వెళ్ళిపోకుండా. సరే ఉండు. మ్యాంగో నువ్వు వస్తావు నాన్న? దా అమ్మ వచ్చాయి. గుడ్ నైట్ మ్యాంగో అప్పుడే రావా? సరే నేను వెళ్తున్నాలే. బాయ్ మ్యాంగో. మరి రా మరి. గుడ్ నైట్ దా. గుడ్ నైట్ మ్యాంగో బేబీ. గంగ దగ్గరికి వస్తావా మ్యాంగో? గంగా వస్తావా? మరి రా మరి. గంగా అంటున్నావు కదా, రా దా. గుడ్ నైట్ నిద్ర వస్తుందా? సరే దా మరి దా. శారదా గంగ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏం చేస్తున్నాయా. నేను పొద్దున్నుంచి ఆ పైనే ఉన్నాను కదండి, వాడి దగ్గరికి వెళ్ళలేదు. మధ్యాహ్నం మేత నీళ్ళు కూడా ఆ అబ్బాయి గుల్సన్ ఉన్నాడు కదా, ఆ అబ్బాయే పెట్టాడు. వాళ్ళ ఊర్లో ఆవులు ఉన్నాయంటండి, బాగా అలవాటు అంట. వాళ్ళ ఊర్లో వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తారు కాబట్టి ఇవన్నీ అబ్బాయికి తెలిసిన పనులే అంటండి. శారదా బంగారు తల్లి, గంగా బేబీ ఏం చేస్తున్నారు నాన్న? గంగా బంగారు తల్లి ఏంటన్నా? ఇదిగో దా తీసుకో టమాటా తిని. అయ్యో కింద పడేసుకున్నాను నాన్న. మామూలు శారదా అది కదా, టమాటా అంటే ఇష్టం కదా తల్లి, ఇద్దా. శారదాకి టమాటో అంటే ఇష్టం కదా, తిను. నేను కూడా గుడ్ నైటా? ఏ నాన్న దానా కలుపునా ఇంకా వచ్చేస్తారా? అయ్యో మీరు దానికి గోక్కున్నారో లేదో చూడలేదురా నేను. బా మీ మమ్మీ మీద ప్రేమ. అయ్యో చాలు, మీ ముద్దులు మాకేం అవసరం లేదు, చాలు. ఇదా దానా కలుపుదాం దా శారదా వాళ్ళకి. శారదా ఆగండి నాన్న, కలుపుతా ఆగు. వస్తున్నా అక్కడి నుంచి. దాలకి మనం కలుపుదాం దా. అక్కడ స్టేలకి ఇక్కడే ఉండమ్మా, నువ్వు వెళ్తే మళ్ళీ పొడుస్తుంది శారదా, లోపలికి వెళ్ళకు. గంగాకి ఇదంటే ఇష్టం అండి బాగా. తనకి కలిపే దాంట్లో ఇది ఎక్కువ వేయాలి కొంచెం. కానీ గంగాకి ఇంకా బ్రీడింగ్ చేయించాలనుకుంటున్నాము. కొంచెం ఇప్పుడు బొద్దుగా ఉంటుంది కదండి గంగా, చూడటానికే కొంచెం ప్రెగ్నెంట్ లాగా ఉంటుంది. అందరూ ఇప్పుడు ప్రెగ్నెంట్ అని అడుగుతూ ఉంటారు బొద్దుగా ఉండేసరికి. కొంచెం ఇప్పుడు ఆ ఒళ్ళు తగ్గించాలి ముందు అర్జెంటుగా గంగాకి బ్రీడింగ్ చేయించాలంటే. అందుకని కొవ్వు వచ్చేవన్నీ తగ్గించి పెట్టాలి కొంచెం. ఏమో పల్లి చెక్క కొబ్బరి చెక్క కలిపేసిందండి ఇది.
ఇది ఇలాంటివి అయితే కొద్దిగా ఒంట్లో ఫ్యాట్ కొవ్వు ఎక్కువగా వస్తుంది. కొంచెం బ్రీడింగ్ చేయించాలనుకున్న టైంలో అవి ఎక్కువ హెవీ వెయిట్ ఉంటే ప్రెగ్నెన్సీ టైంలో వాటికి ఇబ్బంది అవుతుంది. అందుకే కొంచెం ఇవి తగ్గించి పెడుతూ ఉండాలి. ఇంత మంచి వాసన వస్తుందండి పల్లి చెక్క కొబ్బరి చెక్క మిక్స్చరు. రావడం పెళ్లి పనులు ఉంటారు కదా, అందుకే రాలేకపోయారు కదా. కానీ గంగాకేమో కట్టేయాలి. శాతాన్ని గంగానే వదిలేయగలుగుతాం కానీ కాశీనే వదిలేమన్నది ఒకటే ప్రాబ్లం. మళ్ళీ వదిలేస్తే ముగ్గుని వదిలేయాలి. అవేమో వెయిట్ చేస్తున్నాయి. అన్నీ రెడీ అండి. జస్ట్ వాళ్ళు వచ్చి వండి పెట్టడమే ఆలస్యం అంతే. కాసేపు ఆగండి నాన్న ప్లీజ్, సరేనా? ఇంకొక అరగంట అంట ప్లీజ్. నేను ఫోన్ చేశానమ్మా, అరగంటలో వచ్చేస్తాడంటమ్మా. బొంగారు తల్లి కదా, కోపం వద్దమ్మా. ప్రతి వారం దీంట్లోనే మేము కిచెన్ వేస్ట్ అంటే కూరగాయల వేస్ట్ ఉంటుంది కదా, అదంతా దీంట్లో తీసుకొస్తాము. ఒక్కొక్కసారి ఇది నిండిపోయి ఇంకా దాంట్లో కూడా వస్తుంది. ఎప్పుడు ఇక్కడ కోల్డ్ ప్రెస్ జ్యూస్లు చేసుకునే టైంలో అయితే ఆ పల్పు అదంతా వస్తుంది కదండి. దాన్ని ఏదైనా ఒక కవర్లో వేసుకొచ్చి కవర్ తీసేసి కడిగేసి అట్లా ఎండబెడతాను. మళ్ళీ ఆ ఎండబెట్టిన కవర్ని తీసుకెళ్తాను. మళ్ళీ ఇవి తీసుకెళ్ళాలి మర్చిపోకుండా, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ తేవాలి. అవును, కోతులు వస్తుంది. సాయంత్రం రాలేదు, ప్లేస్ మార్చేసిందా ఏంటి? కరెక్ట్గా 6ంటికి వచ్చి ఒకసారి అడిసి ఆపేస్తుంది. పొద్దున కూడా రోలో ఏమైందో. వచ్చింది వచ్చింది కోకిల. పొద్దున అరవలేదే, ఎడపోయావు? नाना क्लीन वाला डब्बे पे लगा देना वो अच्छा डाल, తడిగా ఉండకూడదు. उसमें वो नहीं रखना, पानी नहीं रखना, एकदम सूखा रखना. सुखा दे. हाँ वो ले लो वो अच्छा. अचार ये दिए ठीक है. इसको क्या बोलते हैं आप? सजमल. सजमल. हाँ चको करे. इससे पतला पतला होता है बिहार में. हाँ उधर का दो तो इधर का एक, उधर का एक तो इधर का दो. हाँ हाँ नहीं, इधर का एक है तो उधर का दो. उल्टा बोला आपने. ठीक है. చిన్న చిన్న కదా. అక్కడ పనిచేయడానికి వచ్చే వాళ్ళు మెయిన్ రోడ్ నుంచి ఒక 3 కిలోమీటర్ల దాకా నడుచుకుంటూ రావాల్సి వస్తుందండి. పొద్దున్నే సచిన్ తీసుకొస్తారు, మళ్ళీ సాయంత్రం దింపేటప్పుడు కూడా తనే దింపుతారు. గంగా ప్లీజ్ బేటా 5 minutes అంటే ఇంకా మమ్మగా. మంచిగా జరిగినదే అమ్మా, మంచిగా అమ్మా. అన్ని మేత వేసేసిన, దానా కూడా కలిపేసిన, జస్ట్ వదిలేస్తే సరిపోదు. లోపల పెట్టలేదు, అదే దానా అన్ని రెడీగా పెట్టేసా, కట్టేస్తే చాలు. దేవమ్మ సూపర్. ఏది చూద్దాం. బాగుంది దేవమ్మ, చాలా క్యూట్ గా ఉన్నావు. అవునా, బాగుంది.
ఇందాక సాయంత్రం గిన్నెలో వేసుకొని లక్కీకి స్నానం చేయించేసి శారదంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కూడా స్నానం చేసి బయలుదేరదామని చెప్పి ట్యాప్ తిప్పాను. నీళ్ళు లేవండి, ఒక్క చుక్క కూడా నీళ్ళు లేవు ట్యాంక్లో. ఏమైందో ఏమో అని చెప్పి పైకి వెళ్ళి చూస్తే ట్యాంక్ ఖాళీ అయిపోయింది. మధ్యాహ్నం మేము పైకి వెళ్ళి అంతా క్లీన్ చేసాం కదండి. క్లీన్ చేసినప్పుడు మళ్ళీ వెంటనే ట్యాంక్ ఫిల్ చేసాము. ఏమో ఏం జరిగిందో వాషింగ్ మెషిన్ యూజ్ చేసినందుకో ఏం తెలియదు కానీ మాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఈ చీకట్లో ఏం జరిగిందో కూడా తెలుసుకోవడానికి వీలు పడలేదండి. పైగా మార్నింగ్ వాషింగ్ మిషన్ ఆన్ చేసినప్పుడు కింద మ్యాన్ హోల్లోంచి మొత్తం నీళ్ళన్నీ పొంగి బయటకు వచ్చేసినాయి. నాకు తెలిసి దాంట్లో ఎలక కానీ పందికోక కానీ ఏదైనా పాము కానీ వెళ్ళి బయటకు రాలేక ఇరుక్కుపోయి దాంట్లోనే ఉండిపోయొచ్చేమో అనుకుంటున్నాము. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అది చూడాలండి. ఇక్కడి నుంచి పని చేసాం కదండి, బాగా చిరాగ్గా ఉంది. స్నానం చేద్దాం ఉంటేనేమో నీళ్ళు లేవు. అది కొంచెం కాళ్ళు చేతులు మొహము తాగే నీళ్ళతో మొహం కడుక్కున్నాను అండి కొంచెం. ఇంకా లక్కీ మాత్రం ఫ్రెష్ బేబీ, వాడు హ్యాపీగా స్నానం చేసేసాడు. 9:54 అయిందండి టైం. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాము. సిటీ అవుట్స్కట్స్కి వచ్చే వరకు చాలా ఫాస్ట్గా వచ్చేస్తామండి. ఎప్పుడైతే సిటీ లోపలికి వస్తామో చాలా సేపు పడుతుంది మాకు. అదే ఇప్పుడు ఈ ట్రాఫిక్ లేకుండా మేము ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ నైట్స్లో కానీ వెళ్తే మాకు ఇంత టైం పట్టదు. ఇంకా అక్కడంతా పని చేసుకొని మళ్ళీ ఇట్లా ట్రాఫిక్లో వెళ్ళాలంటే బాగా ఓపిక అయిపోతుంది. కరెక్ట్గా ఇక్కడ ఉన్నప్పుడు నేను మా అమ్మాయికి కాల్ చేసి కిందకి ట్రాలీ తీసుకురమ్మని చెప్తాను. ఎందుకు కార్లో ఉన్న అన్ని వస్తువులన్నీ చాలా ఉంటాయి కదండి, అవన్నీ మోసుకొని పైకి తీసుకెళ్ళటానికి. ఆ ట్రాలీ మళ్ళీ ఒక్కసారి కాదు 2 సార్లు కిందకి వచ్చి అవన్నీ తీసుకొని పైకి వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, మేము వచ్చేసరికి మా అమ్మాయి ట్రాలీ తీసుకొని అక్కడ నుంచి ఉంటుంది. ట్రాలీ ఇంకా అమ్మో అసలు అనక్కని చూడగానే ఇంతేనా ఇంక నువ్వు? ఇదిగో అమ్మ క్యాన్ పట్టుకొని. అది క్లీనింగ్ ఉంటుంది కదా, అది చేస్తున్నా, సౌండ్ వల్ల వినిపించలేదు. అప్పటికి నేను తీసేస్తున్నా. వేసినప్పుడు నాకు అదే గుర్తుకొస్తుంది. ల్యాప్టాప్ బ్యాగ్ మళ్ళీ సెకండ్ టైం రావాలి. లిఫ్ట్ మొత్తం మేమేండి, ఇంకేం ప్లేస్ ఉండదు. మీ అందరికీ ఒక రోజు ముందుగానే ఉగాది శుభాకాంక్షలు అండి. సరే అండి, ఉంటాను. నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.